హలో, మై నేమ్ ఇస్ రజిత. ఈరోజు సక్సెస్, అన్లిమిటెడ్ సక్సెస్ గురించి మనం తెలుసుకుందాం. మరి సక్సెస్కి, అన్లిమిటెడ్ సక్సెస్కి తేడా ఏంటి? ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తను అది సాధిస్తే అతను సక్సెస్ఫుల్ పర్సన్. మరి అన్లిమిటెడ్ సక్సెస్ అంటే అన్ని విషయాలలో సక్సెస్ఫుల్గా తాను డెవలప్ చెందితే అది అన్లిమిటెడ్ సక్సెస్. ఒక్క మాట అంటారు, సక్సెస్ ఈజ్ నాట్ వితౌట్ ఫుల్ఫిల్మెంట్. ఒక సక్సెస్ మాత్రమే అతన్ని పరిపూర్ణత సాధించదండి. అన్ని విషయాలలో ఎప్పుడైతే తాను పరిపూర్ణత చెందుతాడో అప్పుడే అతను అన్లిమిటెడ్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదుగుతాడు. మీరు గమనించారా? సక్సెస్ అనేది ఒక విషయంలో, ఒక గోల్లో, ఒక లక్ష్యంలో సాధిస్తారు. కానీ ఈ అన్లిమిటెడ్ సక్సెస్ అనేది అన్ని విషయాలలో తను ఒక మంచి పట్టు కలిగి ఉంటాడు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శక్తి అనేది భౌతిక పరంగా, బాడీ పరంగా, ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా మానసిక సామర్థ్యం అనేది బాగా ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి సంపూర్ణతను, పరిపక్వతను, పరిపూర్ణతను పొంది ఉంటాడు. మరి అన్లిమిటెడ్ సక్సెస్ పొందాలి అనంటే ఆ వ్యక్తికి తనలో ఉన్న బలాలు, బలహీనతలు, మానసికమైన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని పట్ల పట్టు ఉండాలి. మనము గమనించినట్లయితే క్రీడాకారులు ఎన్నో పోటీలలో పాల్గొంటూ ఉంటారు. ఒక్కోసారి సక్సెస్ సాధిస్తారు, ఒక్కొక్కసారి సెకండ్ వస్తారు, ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మరి వాళ్ళలో అడగంటిన ఆ మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి వాళ్ళకు ఒక మెంటార్ ఉంటారు. ఏ ఆటకైనా ఆడించడానికి ఫిజికల్గా ఏ విధంగా అయితే కోచ్ ఉంటారో వాళ్ళ మానసిక దృఢత్వాన్ని పెంచడానికి కూడా మానసికంగా ఒక మెంటార్ ఉంటారు. అందుకే ఈ కాలంలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు పెరిగిపోతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్, ఒక వ్యక్తి అన్లిమిటెడ్ సక్సెస్ పర్సన్గా ఎదగాలి అంటే తన మైండ్ని సెట్ చేసుకోగలగాలి, మానసికంగా దృఢంగా ఉండగలగాలి, పరిణితి చెందగలగాలి, పరిపక్వతను పొందగలగాలి. మరి ఈ అన్లిమిటెడ్ సక్సెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే తను ఏదో ఒక విషయంలో మాత్రమే సక్సెస్ పొందుతాడు. కానీ మిగతా ఫినాన్షియల్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, ఈవెన్ దో తన బిజినెస్ కెరీర్లో కావచ్చు, ఏదో ఒక రకంగా ఒక లోపం ఉంటుంది. అతను అందులో సాధించలేకపోవచ్చు విజయాన్ని. మరి అన్ని రంగాలలో, తన జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలో, ఫ్యామిలీ పరంగా, ఫినాన్షియల్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, హెల్త్ విషయంలో, తను ఉన్న బిజినెస్ కెరీర్లో, తన సెల్ఫ్ గ్రోత్ విషయంలో, మైండ్ పరంగా అన్ని విధాలుగా తను పరిపూర్ణత సాధించాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక మెంటార్ అవసరం. మరి ఇలా ఎవరైతే ఒక మంచి మెంటార్ ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని అన్ని కోణాలలో సమృద్ధిగా పొందుతారో వాళ్ళే అన్లిమిటెడ్ సక్సెస్ పర్సన్గా ఎదుగుతారు, ఈ సమాజంలో గుర్తించబడతారు, గౌరవించబడతారు. మరి ఈ అన్లిమిటెడ్ సక్సెస్ అనేది పొందాలి అని అంటే 3 ముఖ్యంగా ఉండాలండి. అవి ఏంటంటే, ఒకటి ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండడం. అది ఏ విషయంలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే, ఫ్యామిలీ, రిలేషన్షిప్, ఫినాన్షియల్, హెల్త్, ఏ విషయంలో అప్సెట్ అయినా తను ఎమోషనల్గా ఫిట్గా ఉండి బ్యాలెన్స్ చేసుకోగలిగితే అతడు అన్లిమిటెడ్ సక్సెస్కి దగ్గరగా చేరువవుతాడు. ఇంకా తనకి సమృద్ధిగా ఉండడం, అన్ని విషయాలలో సమృద్ధి అంటే ప్రతి ఒక్క విషయంలో తనకి కావలసినంతగా ఉండడం. అది బంధుత్వ పరంగా బలము, హెల్త్ విషయంలో సక్సెస్ఫుల్గా తన హెల్తీగా ఉండడానికి హెల్తీ హ్యాబిట్స్ వాడడము, అన్ని కోణాలలో సమృద్ధిగా ఉండాలి. అండ్ ఫ్రీడమ్ ఉండాలి. తన 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 విషయాలలో, తాను ఆలోచించే విషయాలలో తనకి ఒక లిమిటింగ్ బిలీఫ్స్ ఉండకుండా, పెద్దవాళ్ళ నుంచి కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కావచ్చు, హద్దులు అనేటివి లేకుండా, ఎవరి దగ్గర బందీ కాకుండా, ఏ ఆలోచనలలో చిక్కుకుపోకుండా తన నిర్ణయాన్ని తాను తీసుకొని తను ముందడుగు వేసే విధంగా తను ఫ్రీడమ్ కలిగి ఉన్నప్పుడు అన్లిమిటెడ్ సక్సెస్ పర్సన్గా ఎదుగుతారు.
సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అన్లిమిటెడ్ పర్సన్గా ఎదగాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి మైండ్ సెట్ మెంటార్ అవసరం. సో ఇంకా మీ మానసిక పరిపక్వత పెంచుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము కొన్ని విషయాలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంత మామూలుగా ఒక్క విషయానికి ఒక కోచ్ ఉంటారు కావచ్చు, కానీ మైండ్ సెట్ అనేది ఉండడం వల్ల ఈ మెంటార్లను మనం సంపాదించుకోవడం వల్ల మనం చాలా 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 అన్ని కోణాలలో జీవితాన్ని ఒకే కోణంలో కాదు మై డియర్ ఫ్రెండ్స్, అన్ని కోణాలలో సమృద్ధి చేసుకొని బ్యాలెన్స్డ్గా మన లైఫ్ని మనం హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతాం. ఇది అన్లిమిటెడ్ సక్సెస్ పర్సన్కి తన లైఫ్ పట్ల ఫుల్ఫిల్మెంట్ జరుగుతూ ఉంటుంది అని అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఈ అన్లిమిటెడ్ సక్సెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.